ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. అయితే చాలా మంది ఈ రోజుల్లో చూసుకుంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. వారు అనుకున్నది సాధించలేకపోయాము అన్న బాధతో కావచ్చు, లేదా ఇతర కారణాలతో కావచ్చు, వారి యొక్క లైఫ్ని ఎండ్ చేసుకునే సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి డిసిషన్స్ తీసుకోకుండా వారు కోరుకున్నది, వారు అనుకున్నది ఎలా సాధించాలి, వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలి అనే విషయాల్ని ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. శివోమండి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో ఆత్మవిశ్వాసం అనేది చాలా తగ్గిపోతుంది. పక్క వాళ్ళు ఏదో అన్నారనో, లేదంటే అనుకున్నది సాధించలేకపోయామన్నో చిన్న చిన్న రీజన్స్తో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి లైఫ్ని ఎండ్ చేసుకునే సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే అసలు ఈ సిచ్యువేషన్ నుండి వాళ్ళు బయటపడాలి అన్నా, అలానే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుని అనుకున్నది సాధించాలి అంటే అసలు ఏం చేయాలి అంటారు? శివోం. ఇక్కడ మీరు అన్నట్లు ఇప్పుడున్న జనరేషన్స్లో చీటికి మాటికి వాళ్ళు విపరీతమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యాంటోనీ అనే ఒక హీరో వాళ్ళ కూతురు కూడా రీసెంట్గా విజయ్ యాంటోనీ వాళ్ళ కూతురు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఆయన ప్రపంచమంతా తిరిగి మోటివేషన్ అందరికీ చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్క్రీన్ టైంకు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ఎంతసేపు అయితే మనం బ్లూ రేస్ ఏవైతే వస్తుంటాయి కదా, అది బ్రెయిన్ను నిద్రపోనివ్వవు. అలర్ట్ అనేటి అంటే మనకు బ్రెయిన్లో మెలనిన్ రిలీజ్ కాకుండా ఎప్పుడు అలర్ట్గా ఉంచడానికి ఉంటుంది. అంటే మన బ్రెయిన్కు గుర్తు ఏంటి, ఎప్పుడైతే మనం స్క్రీన్ చూస్తామో బ్రెయిన్ అలర్ట్గా ఉండాలి. యువర్ రెడీ టు లెర్న్ సంథింగ్, నువ్వు నేర్చుకోవాలనడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఆ రకంగా మెదడుకు అలసట అనేది అంటే విరామం లేకుండా కంటిన్యూగా అలసటను సృష్టించినప్పుడు అది డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. ఇది ప్రధానంగా ఉంది. వీటితో పాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళతో గడపడం అనేది తక్కువగా ఉంది. కాబట్టి కుటుంబము అనగానే ఒకప్పుడు మన కళ్ళు మూసుకొని పాత సినిమాలు చూస్తే ఏముంటుంది, వాళ్ళు వారానికి ఒకసారి పిక్నిక్ వెళ్ళడము, రోజు రాగానే వాళ్ళతో కూర్చొని మాట్లాడడం. అసలు యాక్చువల్గా మెయిన్ ఏంటంటే ఫుడ్ తినడం, అందరూ కూర్చొని భోంచేసేవాళ్ళు కింద కూర్చొని. అప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడము, ఒకరికి ఒకరు తినిపించడము, ఇలా ప్రేమ ఆప్యాయత పెరిగేవి. ఎప్పుడైతే లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతాయో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో వీక్లో ఒకసారి కూడా వాళ్ళు కలవడానికి టైం దొరకట్లేదు. సో ఇది ఏమవుతుందని అంటే డిప్రెషన్ మీద డిప్రెషన్ అలా వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా కుంగిపోయి ఒకానొక స్టేజ్లో ఒక నెగిటివ్ స్టెప్, ఒక తీవ్రమైన స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలని అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏం చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే, మనది కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి సనాతన ధర్మం ఉన్నటువంటి చరిత్ర భారతదేశం. సో యాక్చువల్గా మనం ఎక్కడ తప్పు పడ్డాము అని అంటే, బ్రిటిష్ వారు మనకు ఎంత తీవ్రమైన నష్టం చేయాలో అంత చేసి వెళ్ళారు. ఎందుకు? వాళ్ళ జాన్ మెకాలే సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి. అంతవరకు గురుకులాలు ఉండేవి. గురుకులాలు అంటే గురువును మెప్పించి ఆయనకు సేవ చేసుకుని విద్యను పొందేవాళ్ళు, విద్య కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు విద్యను అమ్ముకోవడం, కొనడం అనేది ఒక వ్యాపారంగా ఉంది. సో ఏంటి అలాంటి సిస్టము ఎందుకు ఇది ఉందని అంటే, ఒక చిన్న కథ చెప్తాను మీకు, ఆ మోటివేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. టిట్టిబా అని ఒక 2 పక్షులు ఉంటాయి, చాలా చిన్న పక్షులు. అవి 2 చాలా ఒక జంట ఉండేది, సముద్రం ఒడ్డున ఉండేవి, అవి జీవనం సాగించేటివి. అందులో ఆడ టిట్టిబా పక్షి వాళ్ళ సంతానానికి పెంపొందించుకోవడానికని ప్లానింగ్ చేసుకుంటున్నారు. అని అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గుడ్లు పెట్టే దశ వస్తుంది. కాబట్టి మగ పక్షికి చెప్తుంది, టిట్టిబా పక్షికి, నువ్వు ఒక మంచి అనుకూలమైన ప్రదేశం చూడండి, ఎందుకంటే మనం గుడ్లు పెట్టి మన పిల్లలకు మనం సురక్షితమైనది ప్లేస్లో మనం పెట్టుకోవాలి అని అంటే, అప్పుడు మగ టిట్టిబా పక్షి ఏం చెప్తుందనంటే, సముద్ర పొడ్డు కన్నా సురక్షితమైన ప్రదేశం ఎక్కడుంటుంది, కాబట్టి ఇక్కడ పెడితే ఎవరూ రారు, ఇక్కడ సేఫ్ అని చెప్తారు. తనేమంటుంది, అలా ఎలా సముద్రం అలలు వచ్చాయనుకోండి గుడ్లు వెళ్ళిపోతాయి కదా, అందుకోసమని అంటే అప్పుడు మగ టిట్టిబా అంటుంది, ఈ సముద్రము నా పక్షి గుడ్లను తీసుకెళ్లడమా, అది అసంభవం, నేను ఇక్కడ నిలబడతాను, కాబట్టి ఇది ఎవ్వరూ తీసుకెళ్ళలేరు అని చెప్పంగానే అక్కడ సముద్రుడు వింటూ ఆయన కోపం వస్తుంది. చూడ్డానికి వేలడంత లేవు పక్షులు ఇవి నన్ను ఛాలెంజ్ చేస్తున్నాయా అని అంటే, సముద్రుడు ఏం చేయగలగుడులే అనేంత ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆడపక్షికి. అది చాలా ఆయన ఈగోని హర్ట్ చేస్తుంది సముద్రుడికి. కాబట్టి ఆయన చూస్తూ ఉంటాడు, వీళ్ళు ఎప్పుడు పక్షి గుడ్లు పెట్టాలి, నేను తీసుకెళ్తానని చూస్తాడు. ఆ టైం రానే వస్తుంది. కాబట్టి మగపక్షి చెప్పినట్లు అక్కడే ఇసుకలో గుడ్లు పెట్టేస్తుంది ఆడపక్షి. అది పెట్టడం ఆలస్యం లేదు, వాళ్ళు గూడు కట్టడానికని బయటికి వెళ్ళి వస్తువులు తీసుకొచ్చే లోపల సముద్రుడు వచ్చేసి ఆ ఉన్నటువంటి గుడ్లను సముద్రంలోకి తీసుకెళ్తాడు. రాగానే
ఆడపక్షి మొదలు పెడుతుంది. నేను నీకు ముందే చెప్పానా, ఈ సముద్రుడు గుడ్లు సేఫ్ కాదు ఇక్కడ పెట్టడం అంటే, నువ్వు వినలేదు, ఇప్పుడు చూడు గుడ్లు వెళ్ళిపోయాయి, కాబట్టి నువ్వు చెప్తే వినలేదు, నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తించావు అని చెప్తాడు. అప్పుడు కూడా మగపక్షి ఏమంటుందనంటే, ఇప్పటికైనా ఏమి ఇబ్బంది లేదు, మన గుడ్లు సముద్రుడు ఎలా వాపసు ఎందుకు రిటర్న్ తెచ్చి ఇవ్వడో నేను చూస్తాను, కంపల్సరిగా నేను నీ గుడ్లు నీకు వాపసు తెచ్చిస్తాను ఆయన శపథం చేస్తాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతుంది, ఏంటి ఇప్పుడు కూడా మొండితనమేనా, ఇప్పుడైనా నువ్వు ఒప్పుకో, మనము అల్పజాతి పక్షులము, సముద్రుడికి ఎదురు వెళ్ళలేము, ఒక అల వస్తే ఇద్దరము కొట్టుకొని పోతాము, అలాంటిది ఈ సముద్రంతో పోటీపడి మన గుడ్లు మనకి ఎలా వాపసు తీసుకొని రాగలుగుతావు అనుకుంటున్నావు అని అంటే, ఆయన తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి అని అంటే, మనము ఈ ఇసుకను సముద్రంలో వేసి సముద్రపు నీళ్ళన్నీ బయటికి తోడేద్దాం, అప్పుడు సముద్రుడే మనకు లొంగిపోతాడు అని అంటాడు. అంటానే సముద్రుడు నవ్వుకుంటూ ఉంటాడు, ఇంత చిన్న పక్షులు సముద్రంలో ఉన్న నీళ్లు బయటికి తోడేస్తాయా, ఆ ఇసుకను తీసుకొచ్చి నీళ్ళను బయటికి తోడేస్తాయా అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అవి ఏం చేస్తాయి, ఫస్ట్ పైకి ఎగురుతాయి, సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ రెక్కలు తడుపుకుంటాయి, ఆ నీటిని తీసుకొచ్చి బయట వదిలేసి ఇక్కడున్న ఇసుకని తీసుకెళ్ళి అక్కడ వస్తుంటాయి. అలా వేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు. వెంటనే అక్కడికి ఇంకొక 2 పక్షులు వస్తాయి. ఏం చేస్తున్నారు మీరు అని అడగానే వాళ్ళకి మొత్తం స్టోరీ చెప్తుంది. ఇలా మా గుడ్లు తీసుకెళ్లారు, కాబట్టి మేము సముద్రంలో నీళ్ళన్నీ బయటకు తీసేసి మా గుడ్లు మేము వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాము అనగానే, ఓహో మన పక్షి జాతికి మనం సాయం చేయాలి కదా, మనుషుల మాదిరి కాదు అవి, బిజినెస్ మాదిరి, సో అవి ఒకటే జాతికి మేలు చేసుకుంటాయి, కాబట్టి మేము కూడా వస్తామని 2 పక్షులు యాడ్ అయ్యాయి. అలా చేయంగానే ఇంకో ఒక జాతి పక్షులు వచ్చాయి. ఇలా ఒకటికి వచ్చి కొన్ని లక్షల పక్షులు రావడం మొదలు పెడతాయి. అన్నీ చేయంగానే కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది సముద్రుడికి, ఇదేదో పెద్దగా చేస్తున్నాయి, ఫస్ట్ ఏదో 2 చిన్న పక్షులు అనుకున్నాను, కానీ మొత్తం ఇది చూస్తే అన్ని పక్షులను తీసుకొచ్చేసింది అని చెప్పేసి అక్కడ పక్షి రాజైన గద్ద వస్తాడు. గద్ద వచ్చి చూశాక ఏంటనంటే, ఇలా అన్యాయం చేసింది మా పక్షులను సముద్రుడు తీసుకెళ్లాడు, కాబట్టి మేము సముద్రాన్ని అంతా తీసేస్తున్నాము అని చెప్పంగానే, ఓహో మీకు నేను కూడా సాయం చేస్తాను, మన పక్షిరాజైన గరుత్మంతుని నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి తను వైకుంఠం వెళ్తుంది. గద్ద వెళ్ళి అక్కడికి వెళ్ళేసి, చూసారా పక్షులకు ఇంత గొప్ప అన్యాయం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు న్యాయం చేయాలి రండి అనగానే, ఆయన వైకుంఠంలో ఎవరి కోసం ఉంటారు, గరుత్మంతుడు స్వామివారి సేవ చేయడానికి ఉంటాడు, శ్రీ మహావిష్ణువు వాహనం ఆయన, కాబట్టి ఆ పనులన్నీ వదిలేసి నా జాతికి ఇబ్బంది వచ్చితే నేను సహాయం చేయకపోతే ఇలా అని ఆయన వచ్చేసి ఆయన ఏకంగా పెద్ద పెద్ద పర్వతాలే తీసుకొచ్చి వేయడం మొదలు పెడతాడు. ఇంకా అప్పటికి అర్థమైపోతుంది సముద్రుడికి ఏదో పెద్దగా జరగబోతుంది, నేను చాలా తప్పు చేశాను, ఈ చిన్న పిట్టలని అనుకున్నాను కానీ అని. ఇంత లోపల ఎమర్జెన్సీ ఒక పని పడుతుంది ఎవరికి, శ్రీ మహావిష్ణువు గారికి. అయితే వెంటనే పిలవండి, మనం ప్రయాణం బయలుదేరాలంటే ఇంకెక్కడ లేడండి, గరుత్మంతుడు ఒక పని మీద వెళ్ళారని అంటే, ఏంటి పని అని చెప్పేసి అక్కడికి విజయుడు అని ఉంటాడు, ఆయన పంపిస్తాడు. విజయుడు అక్కడికి వెళ్ళేసరికి, స్వామివారికి క్షమాపణ చెప్పండి, నా పక్షి జాతికి చాలా ఎమర్జెన్సీలో ఉంది, వీళ్ళకి నేను సాయం చేశాక నేను అక్కడికి వస్తానని చెప్పండి అనగానే కోపం వస్తుంది విష్ణువుకి. అసలు ఏం జరుగుతుందని ఆయనే వస్తారు ఏకంగా అక్కడికి. ఆయన వచ్చి చూశాక మళ్ళీ ఆయనకు కథ అంతా వివరంగా చెప్తాయి పక్షులు, ఇలా మేము గుడ్లు పెట్టడం, మా గుడ్లు తీసుకెళ్లడం, మేము సముద్రాన్ని తీసేస్తానని శపథం చేయడం, అలా చేస్తూ ఉన్నాము అనగానే ఆయనకు సముద్రుడి యొక్క ఈగో మీద ఆయన విర్రవీగడం, గర్వం మీద కోపం వచ్చి వెంటనే సముద్రుడిని పిలుస్తాడు. పిలుస్తానే వణికిపోయి వస్తాడు సముద్రుడు, మహాప్రభు తప్పైంది క్షమించండి అని చెప్పంగానే వాళ్ళ గుడ్లు వాళ్ళకు రిటర్న్ ఇచ్చేసేయండి అంటాడు. రిటర్న్ ఇచ్చేయంటానే తీసుకొచ్చి ఆ పక్షులకు రిటర్న్ ఇచ్చేస్తాడు. ఇచ్చేశాక అప్పుడు గరుత్మంతుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పి నా పక్షి జాతికి మేలు చేశారని చెప్పేసి ఆయన వాహనంగా మళ్ళీ ఆయన పనికి పోతాడు, ఎవరి పనులకు వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో దీంతో మనకి ఏమర్థం అవుతుందని అంటే, వేలడంత లేని పక్షులు 3 వంతులు ఉన్నటువంటి సముద్రుడిని వాళ్ళని భయపెట్టగలిగి పని చేయించుకోగలిగారు. ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలి. ఎక్కడ లాస్ అవుతుందని అంటే సంకల్పం, ఆ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది. ఈ పని నేను చేయగలనా అనుకున్నప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తే మీరు ఆగిపోతారు. చేయగలను అనేది మీరు పెట్టుకుని కామా పెట్టుకుంటే ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మీరు కంపల్సరిగా వాటితో పోటీపడి గెలవగలుగుతారు. సో అది ఇప్పుడు గెలవాల్సింది ఎవరి మీద, మీ యొక్క డిప్రెషన్ మీద. అలా డిప్రెషన్ మీద నుంచి గెలవగలగాలంటే నేను చెప్పినది ఒక చిన్న కథ. అలాంటివి మనకు రామాయణం, మహాభారతంలో, భాగవతంలో ఎన్నో ఉన్నాయి. యాక్చువల్గా భగవద్గీత అన్నది మనిషికి ఒక మాన్యువల్, ఒక ప్రోడక్ట్ మీరు ఏదైనా కొంటే ఒక మాన్యువల్ ఇస్తారు. యాక్చువల్గా అయితే అది ఫ్రీగా ఇస్తారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు. దానికి రిపేర్ వచ్చినప్పుడు మళ్ళీ దానిలో ఇబ్బంది పడుతుంటారు. యాక్చువల్గా ఆ మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఏ బటన్ ఎప్పుడు నొక్కాలి, ఎక్కడ రిపేర్ వస్తే ఏం చేయాలని ఒక మాన్యువల్ ఇస్తారు. అలాగా మనము పుట్టినప్పుడు మనతో పాటు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ మాన్యువల్ భగవద్గీత. కాబట్టి పుట్టినప్పటి నుంచి అంతమైనంత వరకు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అందులో సొల్యూషన్ ఉంటుంది, డీకోడెడ్ సొల్యూషన్ అన్నట్టు. అది మనం చదివితే మనకు అర్థమవుతుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. భగవద్గీత అంటే కేవలం మతపరమైన గ్రంథం అనుకుంటారు, కాదు. ఏ మతం వాళ్ళైనా మీకు వచ్చిన సమస్యకు సొల్యూషన్ వెతుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ దృఢ విశ్వాసం ఇది వెళ్ళాలనంటే మీరు
ఫస్ట్ ఆధ్యాత్మిక వైపు రావాలి. ఆధ్యాత్మికత వైపు మీరు ఎప్పుడైతే వస్తారో మీరు యూనివర్స్కి కనెక్ట్ అవుతారు. యూనివర్స్కి కనెక్ట్ అవుతే ఈ పక్షిలాగా టోటల్ ప్రపంచమే మీకు సాయం చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి దానికి ఏం కావాలి అంటే మీ మీద మీకు దృఢమైన విశ్వాసం కావాలి, మీ మీద మీకు ఒక మంచి నమ్మకం కావాలి. ఎస్, ఇది నేను చేయగలను, ఐ క్యాన్ అన్నవాలి. అందరూ కాంట్లో ఉన్నారు, ఐ కాంట్ అంటారు. కాంట్ కాదు, ఆ టీ తీసేసేయండి, ఐ క్యాన్ అవుతుంది. సో ఈ ఐ క్యాన్ అనేది మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు పంచభూతాలు తోడొస్తాయి. కాబట్టి టోటల్గా యావత్ మన చుట్టూతో ఉన్న వాతావరణంలో ఉన్న అన్ని రకాల జీవజాతులు కూడా మీకు అక్కడ సహకరించడం మొదలు పెడతాయి. కాబట్టి ఈ యూనివర్సే ఇంటర్ కనెక్టెడ్ అండి. యాక్చువల్గా అయితే ఏంటనంటే మీకు తెలుసా తెలీదో, ఒక పక్షి మీద, ఒక చెట్టు మీద ఉన్నటువంటి పువ్వు మీద పుప్పొడి రేణువులు ఇంకొక చెట్టు మీద నుంచి వస్తే కానీ అది కాయదు. మరి ఎవరు తీసుకొస్తారు? ఒక పక్షి కానీ, ఒక తుమ్మెద కానీ, ఒక సీతాకోక చిలుకలు కానీ ఏవైనా ఆ పుప్పొడి ఇస్తుంది వాటికి. అది ఏంటి? తినడానికి. అవి ఏం చేస్తాయి? వాటికి ప్రతిఫలంగా ఇంకో చెట్టు మీద పుప్పొడి తినడానికి వెళ్ళినప్పుడు వీటి గుడ్లు అక్కడికి, అక్కడి గుడ్లు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ప్రకృతి అనేదే ఇలా పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తుంది. ఒక మనిషే ప్రకృతిని నాశనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి మనిషికి ఎక్కడ లేని రోగాలు వస్తున్నాయి. జంతువులకు, పక్షులకు రోగాలు చాలా తక్కువ. వాటి జీవితంలో అవి ఏం చేయాలో అవి డెఫినెట్గా ఉంటాయి. వాటికి బ్యాంక్స్ ఉండవు. రేపటి గురించి ఏం లేదు, రేపటి గురించి రేపు ఆలోచించుకుంటాయి. మనిషే 100 సంవత్సరాల ముందుకు సంపాదించి పెట్టుకోవడానికి అని ఎంపర్లు పడి రోగాలు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్కు మీరు సంపాదించి పెట్టవలసింది డబ్బు, ఆస్తులు కాదు, మీ టైం ఇవ్వాలి. మీరు వాళ్ళతో బయటికి వెళ్ళాలి. అసలు వాళ్ళు చాలా మందికి తల్లిదండ్రులకి ఏ క్లాస్లో చదువుతున్నారో తెలియదు, వాళ్ళ క్లాస్ టీచర్ పేరు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ 4 పేర్లు చెప్పమనండి తెలియదు, ఒక్కొక్కసారి స్కూల్ పేరు కూడా తెలియదు. కాబట్టి ఇలా కాకుండా మీరు వాళ్ళు వస్తానే రోజు సాయంత్రం 1 గంట కూర్చోండి. మీకు లక్షలు కట్టినా కూడా రాని ఆనందం వాళ్ళ మాటల్లో వస్తుంది. వాళ్ళతో కూర్చోండి, మీరు ఏం చేశారు, చిన్నవే సిల్లీవే ఉంటాయి. కానీ అవి వినడంతో వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, మై డాడ్ ఈజ్ బిహైండ్ మీ, మై మామ్ ఈజ్ బిహైండ్ మీ, నా ఫ్యామిలీ అంతా నాతో సపోర్ట్ ఉందని చెప్పేసి ఎవరితైనా ఆయన గొడవ పడడానికి, తర్వాత ఆయన గెలుచుకోవడానికి రెడీగా ఉంటాడు. లేకపోతే అందరిని చూడంగానే ఒక భయం అనేది వచ్చేస్తుంది. ఆ భయం అనేది పోవాలనంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. వాళ్ళకు మన పద్ధతులు, ఆధ్యాత్మికత అనేది నేర్పించాలి, దైవం అనేది, తర్వాత కర్మ సిద్ధాంతం అనేది చేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తే జీవితంలో చాలా మంచి ఎత్తుకు ఎదగలుగుతారు. 10 మందికి పని ఇచ్చేంత పొజిషన్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఇంకొకరి దగ్గర పని చేసుకునే పొజిషన్లో ఉండరు. కాబట్టి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు రెడీ చేసుకోవచ్చు. శివు. ఖచ్చితంగా సార్, ఈరోజు మీరు చెప్పిన మాటలు వింటే ప్రతి తల్లిదండ్రుల్లో కూడాను మార్పు అనేది వస్తుంది. ఎవరైతే ఈ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి, ఇంతే మా లైఫ్, ఇంతటితో ఆగిపోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడాను ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక స్ఫూర్తిని కలిగిస్తాయి, అట్లనే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి మాటలు మాకు చెప్పినందుకు. శివు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.